సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కృష్ణ అనే యువకుని హత్య చేయడం జరిగింది. కృష్ణ ఇటీవల 6 నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. పిల్లల మరికి చెందినటువంటి భార్గవి గౌడ్ని కూడా వివాహం చేసుకోవడం జరిగింది. ఇంట్లో అమ్మాయి ఇంట్లో కూడా ఈ వివాహానికి అంగీకరించకపోవడంతో వారు దూరంగా వెళ్ళి వివాహం చేసుకొని సూర్యాపేటలోనే నివాసం ఉంటున్నారు. నిన్న సాయంత్రం కృష్ణ ఇంట్లో ఉన్న సమయంలో మహేష్ అనేటువంటి వ్యక్తి ఫోన్ చేయగా సాయంత్రం బయటికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా మళ్ళీ తిరిగి రాలేదని కూడా ఆ భార్య భార్గవి కూడా చెప్తుంది. అయితే పిల్లల మరికి వెళ్ళే రూట్లో ఏదైతే మూసీ కెనాల్ ఉందో మూసీ కెనాల్ వెంట కూడా ఆ డెడ్ బాడీని కూడా గుర్తించడం జరిగింది. బంధువులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ కృష్ణ సూర్యాపేటకు చెందిన వారు కావడం, అదేవిధంగా ఆ భార్య భార్గవి పిల్లల మరి తండాకు కూడా చెందినటువంటి వారు. 6 నెలల క్రితమే వీరిద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంట్లో కూడా వివాహాన్ని ఎవరు కూడా అంగీకరించకపోవడంతో వీరు సూర్యాపేటలోనే నివాసం ఉంటున్నారు. అయితే మహేష్ అనే వ్యక్తి ఎవరు, మహేష్ ఫోన్ చేయడానికి కారణం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విధంగా ఎవరైతే కృష్ణ తల్లిదండ్రులు కూడా అమ్మాయి పేరెంట్స్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్గవి చాలా క్లియర్గా చెప్తుంది, మేము ఇంట్లో వివాహం చేసుకోవడం మా తల్లిదండ్రులకు ఇష్టం లేదని కూడా చెప్తుంది. మహేష్ అనే వ్యక్తి ఫోన్ చేయడంతో కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మహేష్పై అనుమానాలు ఉన్నాయని కూడా చెప్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులపై అనుమానాలు ఉన్నాయని చెప్పగా ఎలాంటి అనుమానాలు లేవని కూడా భార్గవి చెప్తున్నప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా ఒక సంచలనం అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నటువంటి ఆ కృష్ణ ఇవాళ దారుణ హత్యకు గురి కావడం అంతా కూడా పోలీసులకు కూడా ఇప్పటికే ఆ క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి సమయంలో కూడా హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలో మహేష్ అనే వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మహేష్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా గతంలో మనం మిర్యాలగూడలో కూడా పరువు హత్యను చూడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కూడా వీరు ఆ ప్రేమ వివాహం చేసుకొని 6 నెలల తర్వాత కూడా దారుణంగా హత్యకు గురి కాబట్టి కృష్ణ హత్యపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట మార్చరీకి కూడా మృతదేహాన్ని తరలించడం జరిగింది. పెద్ద ఎత్తున కుల సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సూర్యాపేటలో జరిగినటువంటి ఈ మర్డర్ అనేది కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వడ్లకొండ కృష్ణ 32 ఇయర్స్ ఉంటుంది. మార్నింగ్ పిల్లల మరి చెరువు దగ్గర అనుమానాస్పదంగా ఉన్నది. అనుమానాస్పదంగా మర్డర్ అయి ఉన్నాడు. ఇతను గత 6 నెలల క్రితం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్గవి అనే అమ్మాయిని, పిల్లల మరికి చెందిన గౌడ కులస్తురాలైన భార్గవిని మ్యారేజ్ చేసుకుండు. ఈ మర్డర్కు ఇంకా కారణాలు అయితే తెలియలేదు. ఇంకా ఏమైనా వ్యక్తిగత కక్షలా లేకపోతే ప్రేమ వ్యవహారం అనేది విషయం తెలియలేదు. ఇంకా ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. డెడ్ బాడీ ఇప్పుడే షిఫ్ట్ చేసినాము. కంప్లైంట్ ఇచ్చినాక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. 6 months అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. మమ్మీ వాళ్ళు ఒప్పుకోకపోతే మేము మా ఇంట్లో ఉంటున్నాం. బంటి వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసిండు. ఎవరు ఫోన్ చేస్తే మాట్లాడిండు, ఏదో మాట్లాడిండు. 5 అట్లా బయటికి వెళ్ళిండు. మళ్ళీ ఇంతవరకు ఇంట్లోకి రాలేడు. నాకైతే ఆయన మీద అనుమానం ఉంది. ఊకంటే ఆయనే ఫోన్ చేస్తుండు, ఏడికి పడితే ఆడికి రమ్మంటుండు. చూసుకోవాలని చెప్పి నా బండికి నాకేం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.